హరే కృష్ణ. అయితే మన చర్చను కొనసాగిస్తూ బలి చక్రవర్తి ద్వారా శుక్రాచార్యకు పరోక్షంగా నేను ఆయనకు దానము చెయ్యక ఉండలేను, చేస్తాను, దానము చేస్తాను. పరోక్షంగా చెప్తాను, ప్రత్యేకంగా డైరెక్ట్లీ కాదు. అంటే ఏంటి, ఆయనకు అర్థం కావాలన్నాడు. నేను ఇచ్చిన మాట మీద నేను తప్పిడని కాదు. కనుకనే మనము గత వారము చూసాము ఏ విధంగా అయితే బలి చక్రవర్తి ఒక తర్కము శుక్రాచార్యకు తెలుపుతుంది. ఎంత విషయము? ఓ బ్రాహ్మణ, శుక్రాచార్య తన, ఓ బ్రాహ్మణ, ఎంతో గొప్పమైన అసుర రాక్షసులు, అసుర రాజులు వాళ్ళు యుద్ధం చేయడానికి ఎన్నడూ వెనుక రాలేదు. దేవర్ నెవర్ రిలక్టెంట్ టు ఫైట్. యుద్ధం చేసే అవకాశం లభించినప్పుడు వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఆతృతంగా వాళ్ళు యుద్ధం చేయడానికి ముందుకి వచ్చేసింది. ఇది శత్రువులకు గుణము. శత్రువులకు చాలామంది అడుగుతారు. మన పంచపాండవులు వాళ్ళు భగవద్భక్తులు కదా, భక్తులైనప్పటికీ వాళ్ళు జీవితం ఎందుకు ఆడినారు లేదా? మీరు చెప్తారు భక్తులప్పటికీ 4 నియమాలు పాటించాలి కదా, మాంసారం నిషేధము, మద్యపానం నిషేధము, జీవితం నిషేధము, వ్యభిచారం నిషేధము. మరి పంచపాండవులు గొప్పమైన భక్తులు, వాళ్ళు ఈ జీవితంలో ఎందుకు పాల్గొన్నారు? ప్రశ్న వస్తుంది, చాలా అడుగుతుంటారు. కానీ శత్రువులు అన్నప్పటికీ శత్రుల వంశంలో జన్మించినంటే వాళ్ళు తనకు శత్రువులు అని చెప్పుకున్నట్లయితే ఎవరన్నా వాళ్ళకు యుద్ధం కానీ జీవితం కానీ ఆహ్వానించినట్లయితే దానికి వాళ్ళు అద్దు అనే, లేక నేను ఆ యుద్ధంలో నేను పాల్గొనే, వాళ్ళు వేరే చెప్పరాదు, పాల్గొనరాదు, అంటే పాల్గొనకుండా ఉండలేదు వాళ్ళు. నేను పాల్గొనను అనే మాట వాళ్ళు చెప్పరాదు. వాళ్ళకి సామర్థ్యం ఉన్నా లేకున్నా, యుద్ధం చేసే సామర్థ్యం ఉన్నా లేకున్నా నన్ను ఆహ్వానించిందంటే నేను వెళ్ళి యుద్ధము చేయాల్సిందే. ఆ యుద్ధంలో నేను చనిపోయినట్టుది. కానీ శత్రు ఉంది. అదేవిధంగా యుద్ధం కానీ జీవితం కానీ. కనుకనే భగవద్గీతలో కృష్ణుడు శత్రులు యుద్ధము చేసే అవకాశం కోసం వాళ్ళు ఎప్పుడు ఆతృతంగా ఎదురు చూస్తాడు. కృష్ణుడు అర్జున్ ఇప్పుడు రెండో తేడా, అర్జున నువ్వు ఒక శత్రువునివి. ఎటువంటి శత్రువునివి? శత్రువులకు యుద్ధం చేసే అవకాశం వస్తే అవకాశం ఎప్పుడు వస్తుందో వాళ్ళు ఆతృతంగా వెయిట్ చేస్తారట. నీకేమో అవకాశం కలిగింది, నువ్వేమో యుద్ధం చేయని పారిపోతా, నువ్వు మాట్లాడుతున్నావు. ఎటువంటి శత్రువు నువ్వు? ఎటువంటి శత్రువు నువ్వు? ఎందుకు మరి వాళ్ళు ఈ అవకాశం వెయిట్ చేస్తుంటారు? ఎందుకంటే గెలిస్తే విజయవంతమైనట్లయితే ఇక్కడి సుఖం లభిస్తుంది. అవును. ఒకవేళ ఓడిపోయినట్లయితే, ఆ యుద్ధ రంగంలో చనిపోయినట్లయితే స్వర్గము. అంటే ఏంటి? గెలిచిన లాభమే, ఓడిపోయిన లాభమే. కనుకనే వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి అవకాశాలు ఎప్పుడు యుద్ధం. కనుకనే శత్రువులకు కొన్ని లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఏం లైసెన్సు? వాళ్ళు తినచ్చు, వాళ్ళు తాగచ్చు. చాలామంది అంటారు, ఎందుకు తింటున్నావు? మేము శత్రువులము. అంటే శత్రువులకి వెళ్ళడం తినడం కాదు, ఎందుకు తినడో అది అర్థం చేసుకోవాల్సింది. అవును లేదా? మా కాలేజ్లో ఉండే మనకి ఏం రారా, మాంసాలు మానేయు, భక్తులకు రాడే. లేదు, నేను శత్రువుని, నేను శివాజీ వంశపరంగా పుట్టినది. నా మార్గంలో భోసలే. శివాజీ సరే మార్గం ఎప్పుడే భోసలే. సో నేను కూడా భోసలే వంశంకి చెందినవాడిని. కనుక నేను మాంసం తినాల్సిందే. నేను శివాజీ మహారాజు ఒకవేళ మాంసం తినట్లేదు దేనికోసం? శివాజీ మహారాజు గుర్రం మీద ఎక్కి ధర్మ సంరక్షణ కోసము యుద్ధం చేయడానికి వెళ్ళిండు. మరి నువ్వు దేనికోసం వెళ్తున్నావు? నీ ఎదుట అటువంటి పరిస్థితి వచ్చినట్లయితే తినచ్చు. కనుకనే శత్రులకు అన్ని విలాసాలు, భోగ విలాసాలు భోగించే అవకాశాలు ఉంటాయి. వీళ్ళకు లైసెన్స్ ఎందుకు? వాళ్ళు వేటాడడానికి వెళ్తారు.
ఆ వేటాడే సందర్భంలో క్రమంలో వాళ్ళు ఎన్నోసార్లు ఎన్నో అమాయకుల పశువులను వధిస్తారు, హింసిస్తారు. అది పాతకమా? అవును పాతకమే, కానీ తప్పని పాతకం. తప్పగలరు. ఎందుకంటే వాళ్ళకు యుద్ధం చేయాల్సింది. యుద్ధంలో వాళ్ళు కూడా ఒక విధంగా వేటాడలేదు, యుద్ధంలో కూడా వేటాడలేదు. సో వాళ్ళ కోసము ఈ పశువులను హింసేసుడు అదొక విధంగా ప్రాక్టీస్ చేసు. మేము కదా డాక్టర్లము, ఎస్పెషల్లీ మా ఇంటర్న్షిప్ అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చిన పేషెంట్లను గతం అవసరం ఉన్నా లేకున్నా పోసుడు. ఎందుకు? ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. కనుక చాలామంది మున్సిపాలిటీలో వస్తున్నారు. ఎందుకంటే అయ్యో ఇంకా అవసరం ఉందో లేదో, ఆపరేషన్ చేయాలో చేయదనుకుంటే నీకు అవకాశం ఎట్లవుతుంది? కనుకనే కోచ్ ఏం కాదు. మరి ఏమంటారు? ఫ్రీగా అంటే ఏంటి? ఫ్రీగా కోచ్ చెప్తున్నాం, మేము ఫ్రీగా ప్రాక్టీస్ చేస్తున్నాం అట్లా. సో కనుకనే వీళ్ళకు అన్ని సుఖాలు విలాసాలు ఉంటున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఆయుష్ చాలా తక్కువ ఉంటుంది. చివరి వాళ్ళ మరణం ఎలా ఉంటుంది? వాళ్ళ చేత చనిపోయిన వధింపబడిన పశువులాగా. అవును, ఒక్కసారి యుద్ధం అనౌన్స్మెంట్ ఏంటంటే ఆ యుద్ధం రంగంలో పడిపోయి వాళ్ళ పరిస్థితి కూడా పశువులాగా అవుతుంది. కనుగొనే వాళ్ళకు మాంసారం అలాడు మద్యపానము అనుమతి ఇవ్వబడుతుంది. ఎందరో భార్యలను వాళ్ళు ఉంచుకోవచ్చు. ఎందుకంటే అటువంటి బాధ్యత కూడా ఉంది. ఈరోజు జనాలకు సుఖం కావాలా, కానీ బాధ్యతలద్దు. శాస్త్రాలు నీకు సుఖము అనుభవించడానికి వద్దన్నది. అనుభవించు, సుఖము విలాసాలు ఓకే ఫైన్ నడుస్తుంది, కానీ దాని బాధ్యత తీసుకో. ఈరోజు జనాలకు బాధ్యతలు వద్దు. బాధ్యత లేని సుఖం కావాలి, కానీ బాధ్యత లేకుండా సుఖము ఇది నరకవాసంకి కారణం. వన్ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎంజాయ్మెంట్. నీకు ఆ బాధ్యత తీసుకునే సామర్థ్యం ఉంటే ఎన్నన్న భార్య లేడు. కానీ ఇప్పుడు ఉన్న ఒకదాంతో వేయలేకపోతుంది. లేదు, సాధ్యం కాదు. ఉన్న ఒకదాన్ని మెయింటైన్ చేసుడు కాదు, ఇంకొకదాన్ని ఉంచుకున్నట్టు ఏమవుతుంది? ఇంకొక కరీంనగర్లో, ఇంకొక వరంగల్లో. వారంలో 2 రోజులు అక్కడ ఏమంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన ఆ బిజినెస్ వెళ్ళబడితే చూడడానికి ఏం బిజినెస్ లేకపోతే కదా బిజినెస్. పీపుల్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. కనుకనే శత్రువులు ఎప్పుడు యుద్ధం కోసం ఇస్తారు, ఆతృతంగా వాళ్ళు ఎదురు చూస్తుంటారు ఎప్పుడు ఈ అవకాశం వస్తుంది. ఎందుకంటే యుద్ధంలో విజయవంతమైన లాభమే, ఓడించినా లేక ఓడిపోయినా మరి లాభం. కనుకనే బలి చక్రవర్తి అదే విషయం చెప్తుండు. ఎందరో అసుర రాక్షసులు రాజులు వాళ్ళు యుద్ధం చేయడానికి ఎన్నడూ వెనకకు రాలేరు. వాళ్ళు యుద్ధం చేసిర్రు, ఈ ప్రపంచాన్ని వాళ్ళు భోగించిర్రు. కానీ ఆ యుద్ధం ద్వారా వాళ్ళు ఎన్ని విషయాలు పొందినా, ఎన్ని రాజ్యాలు సామ్రాజ్యాలు ఐశ్వర్యాలు పొందినా చివరికి అంతకాలంలో ఏమైంది? అవన్నిటినీ మనతోని తీసేసుకోవడం జరిగింది. ఆ ఐశ్వర్యము మనతో వీడిపోయింది, లేక వాడు ఆ ఐశ్వర్యంతో వీడిపోయాడు. కానీ ఉంటుంది మాత్రం ఒకటి, మనం చనిపోతే మన సంబంధం అన్నిటితో వీడిపోతుంది. కానీ కేవలం ఒక్కదో సంబంధం ఉంటుంది, వాళ్ళ యొక్క రెప్యుటేషన్, కీర్తి, యశం. కీర్తిని ఎవరు విడగొట్టలేరు. విడగొడతారా? ఎవరు విడగొట్టలేరు. కానీ ఏ కీర్తి యశము 2 విధంగా. పేరు అంటారు, నా పేరు ఉండాలా, పేరు ఉండాలి. కానీ ఏ పేరు? మంచి పేరా చెడు పేరా? అవును కదా, ఇద్దరి పేర్లు ఉంటాయి. ఒక గొప్ప కార్యం చేస్తే అబ్బాయి ఇంత గొప్పమైన కార్యం చేసినని అదొక కీర్తి. చెడు పనులు చేస్తే ఇంత లంగతొంగ పద్మాషం అని అదొక పేరు ఉంటుంది, అపకీర్తి. కీర్తి అపకీర్త, 2లో కీర్తి మాత్రం ఉంది. అపకీర్తి అంటే డౌన్ కీర్తి.
కీర్తి డౌన్ కీర్తి అని రెండు ఉంటాయి. ఇంకా ఆ కీర్తి ద్వారానే ఆ దేహం నష్టమైన, ఇప్పుడు మన దేహం నష్టమవుతుంది కదా, మనం చనిపోయినామంటే ఈ దేహం నష్టమైపోతుంది. దేహం నష్టమైన ఆ కీర్తి మాత్రం నష్టం కాదు. కనుకనే మనము ఈ భౌతిక జగత్తునందున శాశ్వతంగా ఉండాలంటే, శాశ్వతంగా ఉండాలని అందరూ కోరుకుంటుంది. నేను శాశ్వతంగా ఉండాలి అని అందరూ కోరుకుంటుంది. కానీ శాశ్వతంగా ఎలా ఉండాలో అది ఎవరికి తెలియదు, చాలా తక్కువ తెలుసు అది. కనుకనే ఎవరికి ఆ విషయం తెలుసుకుంటారో శాశ్వతంగా ఉండే విధానాన్ని వాళ్ళు ఆ విధానాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఆ విధానం ద్వారా వాళ్ళు శాశ్వతం ఉండే ప్రయత్నము చేస్తూ ఉంటారు. ఏంట విధానము? కీర్తి. తన యశం ద్వారా వాళ్ళు శాశ్వతంగా ఉండే ప్రయత్నం చేస్తారు. కనుకనే యశం ఎలా పొందాలనో అది వాళ్ళ లక్ష్యం. హౌ టు బికమ్ ఫేమస్, హౌ టు గెట్ దట్ ఫేమ్ ఈజ్ దేర్ ఫోకస్. కనుకనే బలి మహారాజ్ ఏమో చెప్తున్నారు, ఈ ప్రపంచంలో మనం ఎంత కష్టపడి ఎన్ని సాధించినా ఎన్ని సంపాదించినా చివరికి అన్నీ వదిలిపెట్టాల్సింది. కనుకనే బలి చెప్పిస్తుడు ప్రతి ఒక్క మానవుడు తన జీవిత కాలంలో దేనికోసం ప్రయత్నం చేయాల్సింది? ఈ యశం కోసం, కీర్తి కోసము ప్రయత్నం చేయాల్సింది. మిగతా కూడా కీర్తి ఎన్నడూ కూడా విడిపోదు. కీర్తి ఎప్పటికి ఉంటుంది, మిగతా అన్ని కాల ప్రభావం కొని నష్టమైపోతుంది. కనుకనే ఈ ప్రపంచంలో అందరికీ గొప్ప విషయం ఏంటి? కీర్తి. ఒక పేరు తెచ్చుకోవాల్సింది, మంచి పేరు, చెడు పేరు కాదు అని రెండు. మంచి పేరు పొందినా చెడు పేరు పొందినా చివరికి ఉండేది మంచి పేరు. ఎందుకంటే మంచి పేరు శాశ్వతం ఉంటుంది, చెడు పేరు కొన్ని రోజులు వార్తలు ఉంటుంది, లేచిన మనకి అందరూ మర్చిపోతారు. కానీ మంచి పేరు అది ఎప్పటికి ఉండిపోతుంది. పరోక్షంగా బలిచక్రం ఏం చెప్తున్నాడు? నా జీవితంలో నాకు ఈ అవకాశం కలిగింది ఏంటి? మంచి పేరు శాశ్వతంగా, నేను ఈ దేహం నష్టమైన నా ఐశ్వర్యము, ఈ బ్రాహ్మణ బాలుడు చెప్తున్నారు కదా, ఈ బ్రాహ్మణ బాలుడు నా ఐశ్వర్యం అన్ని లాగేస్తారని హరిస్తారని నడుస్తుంది. ఎట్లాగో పోయితే కదా, నేను ఎంత భద్రంగా కాపాడుకున్నా ఒకరోజు ఈ ఐశ్వర్యంతో నా సంబంధం విడిపోయేది. అప్పుడు విడిపోయేది, ఇప్పుడు విడిపోయి అవును. అప్పుడు విడిపోతే నాకు యశం ఉండదు, కానీ ఇప్పుడు విడిపోతే యశం వస్తుంది. కనుకనే శ్రీమద్ భాగవతంలో ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజ్కి ప్రథమ స్కందంలో పరీక్షిత్ మహారాజ్కి ఎప్పుడైతే ఆ బ్రాహ్మణ బాలుడు శృంగి అనే బ్రాహ్మణ బాలుడు శ్రాపించిండు. ఏం శ్రాపము? నువ్వు 7 రోజులల్లా చనిపోతావు. 7 రోజులు 7 రాత్రుల తర్వాత ఒక తక్షకనే సర్పం వచ్చేస్తుంది, వచ్చేసి నేను కాటేస్తుంది. ఆ కాటు ద్వారా నువ్వు చనిపోతావు, మరణిస్తావు అని ఆ బ్రాహ్మణ బాలుడు శృంగి పరీక్షిత్ మహారాజ్కి శ్రపించింది. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు అంత సమర్థం ఉండే, ఆయన భాగవతోత్తముడు, అంత సామర్థ్యం ఉండే. ఆయన తలుచుకున్నట్లయితే ఆ శ్రాపంని ప్రతీకార రూపంగా దాన్ని ఖండితం చేసే సామర్థ్యము ఆయనందులో ఉండే. ఎవరిలో? పరీక్షిత్ మహారాజు. ఆ శ్రాపంని నష్టం చేసే, ఖండితం చేసే సామర్థ్యము పరీక్షిత్ మహారాజులో ఉన్నప్పటికీ ఆయన ఆ పని చేయలేదు. ఎందుకంటే ఈరోజు ఈ తక్షక అనే సర్పం ద్వారా నా మృత్యు అవుతుంది, నేను మరణిస్తా అని ఈ బ్రాహ్మణ బాలుడు శ్రాపించాడు. కానీ స్వామి నాకు ఇప్పుడు తెలిసింది ఎప్పుడు చచ్చిపోతాను, అవును. ఇప్పుడు మన పైకి ఎవరికి 7 సెకండ్ల గ్యారెంటీ ఉంది? ఉందా? 7 నిమిషాల గ్యారెంటీ, 7 గంటల గ్యారెంటీ ఎవరికి లేదు.
తెలుసా మనకు? ఎవరు తెలియదు. నేను కూర్చుంటే అనొచ్చు, లేదు ఏమన్నా జరగచ్చు. చూస్తున్నాం కదా ఈ భౌతిక జీవితంలో ఎన్నో విషయం చూస్తాం, ఏమని గ్యారెంటీ లేదు. సో పరీక్షిత్ మహారాజు ఏం ఆలోచిస్తుండు? కనీసము ఈ బ్రాహ్మణ బాలుని యొక్క శ్రాపం ద్వారా నాకు నా మృత్యు, ఈ ప్రపంచంలో ఎవరికి తన మృత్యు తెలియలేదు, నాకు తెలుస్తుంది. కనుకనే ఆ మృత్యు డేటు అనౌన్స్ అయింది, నాకు ప్రిపేర్ అయ్యే అవకాశం కలుగుతుంది. అవలేదు, నేను ఏ భావంలో ఈ దేవుని పెట్టాలనో ఆ అవకాశం నాకు కల్పిస్తుంది. నాకు ఆయన శ్రాపం ఇవ్వకుండా, లేక నేను ఆ శ్రాపంని ఖండితం చేసినా నేను నా మరణాన్ని ఆపుకోవచ్చా? ఆపుకోరాదు. ఈ శ్రాపం ద్వారా చనిపోతాను, లేక ఈ శ్రాపంని ఖండితం చేసి శాశ్వతంగా ఉండేది కదా, తర్వాత చనిపోడే. కానీ ఆ మరణము నాకు చెప్పి రాదు, ఈ మరణము నాకు చెప్పేస్తుంది. కనుక ఏది గొప్పది? ఇది గొప్పది. ఎందుకంటే ఇందులో నాకు ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది. నా జీవితం యొక్క పరమ లక్ష్యంని చేరుకునే అవకాశం నాకు ఈ బ్రాహ్మణ బాలు కల్పిస్తుండు. కనుకనే నేను ప్రతీకారము చేయను. ఐ విల్ నాట్ రిటాలియేట్. ఇది తెలియతనం. దిస్ ఈజ్ ఇంటెలిజెన్స్. చనిపోడు, ఇప్పుడు అప్పుడు అందరం చనిపోతాం. చనిపోడు గొప్ప విషయం కాదు. బయట జనాలు వన్ షుడ్ నో ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనలేదా? జనాలు ఏం నేర్చుకోవాల్సింది? ఆర్ట్ ఆఫ్ లివింగ్. కానీ నేను చెప్తా, ఆర్ట్ ఆఫ్ డైయింగ్ నేర్చుకోండి. ఎలా చనిపోవాలనో అది నేర్చుకోవాల్సింది. ఎందుకంటే బతకడానికి కుక్క కూడా బతుకుతుంది, పెద్ద విషయం. రోడ్డు మీద కుక్క కూడా హాయిగా బతుకుతుంది, అన్ని సుఖాలు అనుభవిస్తూ. తో బతుకుడు పెద్ద విషయం కాదు, చనిపోడు గొప్పమైన విషయం. ఎందుకంటే ఆ మరణం తర్వాత మన గతి ఏందో అది మనం తెలుసుకోవాల్సింది. ఆ గతిని నిర్ణయించుకో బాధ్యత మనది. కృష్ణుడు గీత చెప్పే విషయం ఏంటి? ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, ఊర్ధ్వం గచ్చంతి. గచ్చంతి అంటే ఏంటి? వెళ్ళడం. ఊర్ధ్వ గచ్చంతి సత్వస్థ మధ్య తిష్టసి రాజస జగన్యగుణవృత్తస్య అధౌ గచ్చంతి తామస. నువ్వు సాత్వికంగా జీవితం గడిపినట్లయితే చివరికి ఏమవుతున్నావు? నువ్వు ప్రిపేర్ అవుతున్నావు. ఈ దేవుడు పెట్టిన తర్వాత నువ్వేమంటావు? ఊర్ధ్వ. నువ్వు పైన స్వర్గలోకాలకు వెళ్తావు. రాజసిక భావంలో దేవుడు పెట్టామంటే నువ్వు మధ్యలో ఉండిపోతావు పృథ్వీలోనే. ఇక జీవితం అంతా చెడు కర్మలు చేసి ఆ తామసిక స్థితిలో దేవుడు పెట్టామనుకో, అదో గచ్చంతి, కింద నరకలోకాలకు వెళ్తావు. కనుకనే ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత గచ్చంతి ఖాయమే. గచ్చంతి ఏంటి? వెళ్ళడము ఖాయమే. కానీ ఎక్కడికి వెళ్తావు అది మనం నిర్ణయించుకోవాల్సింది. మళ్ళీ కనుకనే కృష్ణ ఏం చెప్తుంది గీతలా? అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం య ప్రయాతి సమద్భావం యతి నాస్తి అత్ర సంశయ. ఇందులో ఎలాంటి సంశయం లేదు. ఎందులో? ఎవరైతే అంతకాలంలో నన్ను గుర్తు చేస్తూ ఈ దేహాన్ని వదిలిపెడతారో, నన్ను స్మరణిస్తూ వాళ్ళు నన్ను చేరుకుంటారని చెప్తున్నారు. నన్ను గుర్తు చేసుకుంటా, నన్ను స్మరణిస్తూ దేహం వదిలిపెడితే వాళ్ళు నన్ను చేరుకుంటారు, నా భావం. ఇందులో ఎలాంటి సంశయం లేదో చెప్తుంది. కనుకనే ప్రతి ఒక్క మానవుడు దీనికోసం ప్రిపేర్ కావాల్సింది. ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత నా గతి ఏమిటి? బ్రతికిన పెద్ద విషయం కాదు, అందరూ బతుకుతుంది. కానీ చనిపోయిన తర్వాత మళ్ళీ నా గతి ఏమిటి? ఎటువంటి దేహము లభిస్తుంది? ఎటువంటి దేహాన్ని ప్రాప్తి అవుతుంది? ఈరోజు నేను రాజే పుట్టాను, కానీ రేపు నా పరిస్థితి. దాని విషయం మనం ఆలోచించి ఆ విధంగా మనం జీవితం గడపాల్సింది. అప్పుడే మనము ఆ విధంగా మరణించగలుగుతాం. కనుకనే బలి చక్రవర్తి ఏమని చెప్తుండు?
ప్రతి ఒక్క మానవుడు యుద్ధరంగంలో దేహం వదిలిపెట్టడానికి సిద్ధంగా అవుతాడు. ఎందుకు మనకు తెలుసు, గెలిచిన విజయవంతమైన ఓడిపోయిన లాభం ఉంది. కానీ ఎవరు కూడా తన కీర్తి కోసం, ఆ కీర్తి ద్వారా శాశ్వతంగా ఈ ప్రపంచంలో ఉండే విధానాన్ని మనం తెలుసుకునేది. ఇప్పుడు నాకు ఈ అవకాశం కలిగింది కనుకనే ప్రతి ఒక్క మానవుడు తన జీవితంలో ఇటువంటి అవకాశాలు దొరికినప్పుడు అసలు అవకాశాలు ఎత్తుతూ ఉండాలి. ఆ అవకాశం పొందిన తర్వాత దాన్ని గట్టిగా పట్టుకోవాల్సింది. ఎందుకంటే ఈ అవకాశాలు వస్తాయి. భగవంతుడు క్షణం ఇటువంటి అవకాశం ఇస్తాడు. కానీ మాయ కూడా క్షణము మనము అవకాశంతో దూరం చేస్తూ ఉంటుంది. అయితే అవకాశము పొందుడు పెద్ద విషయం కాదు. పొందిన అవకాశాలను భద్రంగా కాపాడి పెట్టుకోవడం ఇది గొప్పమైన విషయం. అవకాశాలు వస్తాయి, ఎంత సహజంగా వస్తాయో దానికంటే ఎక్కువ సహజంగా మన చేతికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. తన అంతఃకరణంని, తన ఆత్మను పరిశుద్ధి చేసే అవకాశాలు భగవంతుడు కల్పిస్తాడు. కానీ అవకాశాలను కాపాడడం బాధ్యత భగవంతుడు కాదు, దాని బాధ్యత మనది. మనం ఏ విధంగా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామో దానిపై మన భవిష్యత్తును ఆధారపడింది. కనుకనే ప్రతి ఒక్క మానవుడు అవకాశాలు ఎత్తుతూ ఉండాలి. ఏం అవకాశము? ఏ విధంగా అయితే నేను భగవంతుని దగ్గర అవుతాను, భగవంతుని సేవ చేసే అవకాశము, ఇంకా ఆ సేవ ద్వారా నేను నా హృదయాన్ని పవిత్రం చేసుకుంటాను, ఆ భగవంతుని దగ్గర అవుతాను, నా గతి ఆ పరమగతి కావాల్సింది. ఈ అవకాశాలు వెయిట్ చేస్తుంటాను. ఈ అవకాశం కోసం మనం ఎదురు చూస్తుంటాం. ఎందుకంటే ఈ అవకాశాలు మళ్ళీ వచ్చేటి కావు. తన ఆత్మను పవిత్రం చేసుకునే అవకాశాలు మళ్ళీ రావు. అది కేవలము భగవద్భక్తుల అనుగ్రహం వచ్చేస్తుంది. భగవద్భక్తులు మనపై అటువంటి అవకాశాలను వేసరు ప్రసాదిస్తాడు. కానీ మనం దాన్ని ఎంత సీరియస్ చేస్తామో దానిపై మన భవిష్యత్తు ఆధారపడుతుంది. ఇది మనం అర్థం చేసుకోవచ్చు. లేకుంటే జీవితంలో సుఖం అనుభవించే అవకాశాలు అయితే కుక్కకు లభిస్తుంది. అందులో ప్రవేశం ఉంది. ఆ ప్రయత్నంగా రోడ్డు మీద కుక్కకు అన్ని అవకాశాలు ఉన్నాయి. తినే అవకాశం ఉంది, సుఖం అనుభవించే అవకాశం ఉంది. లేదా ఇష్టం ఉన్నప్పుడు హాయిగా రోడ్డు పడతా ఉంటాయి. చూసారా? పక్కపల బండి పోతూ ఉంటాయి. బండోడు కారుడు సైడ్ ఇస్తాడు, కానీ ఈ మాత్రం లేవై హాయిగా మొత్తం గ్యాంగ్ అక్కడ బాగుంటాయి. ఆ బండు తప్పలేదు, బండ్లు సైడ్కి వెళ్తాయి, కానీ ఈ మాత్రం లేవు. ఉందా అంత డైరీ మనకు? ఒక ఈ బండ్లు పోతూ ఉంటే మనం హాయిగా పండు నిద్రపోవచ్చా? చెప్పు రేమో అదృష్టం అంటే ఎంత భయం చూడండి. కొంచెం కూడా భయం లేదు నాకు. బండోడు బలుగుతాడు, కానీ అవి మాత్రం లేదు. అందులేం గొప్పతనం ఉంది. కానీ ఆ రోడ్డు మీద కుక్కకు సత్సంగంలోకి వచ్చేసిన తర్వాత, సత్సంగంలో వచ్చి భగవంతుడి విషయం వినే అవకాశం లేదు. ఆ అవకాశం కేవలము మానవునికి ఉంది. కనుకని ఆ అవకాశం కలిగినప్పుడు దాన్ని భద్రంగా పట్టుకోవాల్సింది. శాస్త్రం చెప్తే కదా, తల్లిదండ్రి ప్రతి ఒక్క యోనిలో ప్రాప్తవుతుంది. అవును, మనం కుక్క జన్మించిన దాని తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లై పుట్టిన దానికి తల్లిదండ్రులు ఉన్నారు, ఓ చిన్న క్రిమకిటకై పుట్టిన దానికి తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రి పొందుడు లేక సంసారము ఏర్పాటు చేసుడు ఇది పెద్ద విషయం కాదు. ఇప్పుడు మా దగ్గర కుందేలు ఉన్నాయి. ఆ కుందేలు 2 నెలలకు పిల్లలు ఎత్తుంది. ఒక్కపారి 6-7 పిల్లలు ఎత్తుంది 2 నెలలకు. అంటే సంవత్సరంకి 6 × 6 36 పిల్లలు. ఏమన్నాడు? సంవత్సరంలో 30 పిల్లలు తీసు ఉందా? కలంపతి చూసినావా? నేను 2 పిల్లలు కన్నా. అరే నీకంటే కుందేలు
కుందలు లేవా? ఆ ఒక్క పిల్ల అయితే కూడా ఆలోచిస్తాడు, ఫ్యామిలీ ప్లానింగ్ 3 ఏళ్ళ 4 ఏళ్ళ, మళ్ళీ జాబ్ ఉందా లేదా, మళ్ళీ ఎట్లనో, ఇంకో పిల్ల కోసం ఖర్చులు సరిపోతాయా లేవా, ఎన్నో విచారాలు. ఆ కుందేలు నుండి ప్రతిసారి 6 5 6 5 6 5 6. అటువంటి ఎన్ని లెక్కలేని పశువులు. మా పిల్లి ఉంది ఇప్పుడు, అది 3 పిల్లలు చేసింది, హాయిగా దుంకుతున్నాయి, ఎగురుతున్నాయి, ఆటలు ఆడుతుంటున్నాయి. మనం పట్టలే, నా మున్ను, నా చున్ను, నా టింగు, నా ఆటలు ఆడుతుంది, మన పిల్లలతో ముద్దలు ఆడుతుంటాం. తప్పుడు వాళ్ళు చూస్తుంది, అరే ఇది కూడా అదే పని చేస్తుంది. మా పిల్లికి పంపుతాను 3 పిల్లలు, అవి కూడా అట్లే దుంకులు ఆడుతుంటాయి. నేను చేసేది ఏం గొప్ప ఘనమైన కార్యం, ఏం గొప్ప ఇస్తావు? పిల్లలకి మనం అదే పని చేసినాం. అది ఒక్కసారి 3 పిల్లలు ముద్దులాడుతుంది, మనము 2 3 ఒకసారి ఒక్కొన్ని టూ అంతే. సో వాట్ ఈజ్ సో గ్రేట్? సంసారం చేసుడు, పిల్లలు కనుడు, జాబ్ చేసుడు, ఇదంతా ఏం గొప్పతనం, ఏం గొప్ప ఉంది? ఇవన్నీ ప్రతి ఒక్క యోనిలో, 84 లక్షల యోనిలో ప్రతి ఒక్క యోనిలో ఈ అవకాశం ఉంది. కానీ గురువు కేవలము ఒక్కటేసారి. తల్లిదండ్రి ప్రతి ఒక్క యోనిలో, కానీ గురువు కేవలం ఒక్కటేసారి మానవ జన్మలో మనకు ఆ భగవంతుని అనుగ్రహంతో మన గురు సన్నిధి ప్రాప్తవుతుంది. ఇక గురు యొక్క సేవ చేసే అవకాశం కలుగుతుంది. అంటే విచారం ఏమి అర్థం? 84 లక్షల యోనులు ఎక్కడ, ఇంకా ఒక్క అవకాశం ఇక్కడ. వన్స్ ఇన్ లైఫ్ టైం. ఫిల్మీ వరల్డ్లో మళ్ళీ అవార్డ్స్ ఇస్తారు, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అని. విన్నారా? కొందరు యాక్టర్స్లకు లైఫ్ టైం అచీవ్మెంట్స్ అవార్డు అని. ఏదో బొమ్మ, ఓ నగ్న బొమ్మ ఇస్తారు, దాన్ని పట్టుకొని వీడు మూడుతుంటాడు, చూసావా నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు దొరికిందని. ఆ బొమ్మ ఊడిపోతుంది, నువ్వు ఎక్కడ గుడి అయిపోతావు. నిజమైన లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అంటే ఒక గురువు సన్నిధికి చేరుకొని ఒక గురువుని శిష్యు అయ్యి ఆ గురువుని సేవ చేసే అవకాశం పొందడము, ఇది వన్స్ ఇన్ లైఫ్ టైం అవార్డు. ఎందుకంటే 84 లక్షల యోనిలో ఒక్కసారి గురువు సేవ చేసే అవకాశం కలుగుతుంది. అటువంటి సేవను పోగొట్టుకుంటున్నాం దేనికోసము? కొన్ని తుచ్చమైన సుఖాల కోసం. తుచ్చమైన దేని పనికిరావు. కుక్కలకు, పిల్లలకు, పందులకు, ఇంకా పంది కుందలైతే ఇంకా ఆడారే. పంది చూసావా? 10 20 డజను ఇట్లా అంటే పంది. అది చూశారు అన్నీ చూడాల్సింది అసలు. అంటే ఈ దృశ్యాలన్నీ చూసి నేర్చుకోవాల్సింది. ఆ డజన్ పిల్లలు పాలు తాగుతూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది? ఆ ఫంక్షన్ వల్ల నల్లలు ఉంటాయి కదా, చేదడుకునేది లైన్ కొంచెం చేదడుకున్నాడు, హాయిగా ఫస్ట్ క్లాస్ మడమలు తల్లి మటకి కన్ను మూసుకొని ఇవి మీదే దుంకి పాలు తాగుతూ ఉంటాయి. సో వాట్ ఈస్ సో గ్రేట్? ఏందో గొప్పతనం? అనలేం గొప్పతనం. బలి చక్ర చెప్తుండు, గొప్పతనం ఏంది? భగవంతుని సేవ చేసే అవకాశం. భగవంతుని సేవ చేసే అవకాశము మానవునికి లభించది. మానవ జన్మమే అరుదు, మానవ జన్మమే చాలా అరుదు. ఇంకా ఆ మానవ జన్మంలో భక్తుల సాంగతంలోకి వచ్చేసి, గురు ఆధ్వర్యంలోకి వచ్చేసి ఆ గురు సేవ ద్వారా భగవంతుని సేవ చేసే అవకాశము మరీ అరుదు. కృష్ణుడి విషయం చెప్తుండు, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధే యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేతి తత్వతః. ఏమి చెప్తుండు? మనుష్యానాం సహస్రేషు, సహస్రం ఏంది? 1000,
వేల వేల జన్మలపైకి ఎవరికి ఒక్కలాగైతే ఈ ఆధ్యాత్మిక మార్గం వైపు వాళ్ళు మలుగుతాడు. వేల పైకి ఒక్కరు మలుగుతారు. కొంచెము ఇదేంటి కొంచెము తెలుసుకుందాం. అటువంటి మలిగిన ఆధ్యాత్మిక వైపు మలిగిన వేల పైకి ఎవరొక్కరు మలుగుతారు. అటువంటి వేల పైకి ఎవరొక్కరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అటువంటి వేలు ఒక్కరు తెలుసుకునే ప్రయత్నం చేసే వాళ్ళపైకి ఒక్కళ్ళు భగవంతుని యథార్థంగా తెలుసుకున్నాడు. కనుక అనేది చాలా రేరు. కానీ తెలుసు మనం వినుటము, చదివిటాము, ఆధ్యాత్మిక జీవితము, భక్తి అని అర్థం. కానీ కూడా మనము చేతులకెళ్ళే ఈ అవకాశాన్ని జారగొట్టుతాము. చేతులకి అవకాశం మనం జారిపోతుంది. ఎందుకు జారగొట్టుతాము? తెలియక కాదు. తెలియక ఎవరు జారగొట్టుకోరు. అన్నీ జారగొట్టుకోవడము తెలిసిన తర్వాతనే, విన్న తర్వాతనే. కనుకనే మా ఆచార్యం చెప్తారు, జానియా శునియా విషఖైను. జానియా తెలుసుకొని, శునియా విన్నను, వినడం ద్వారా తెలుసుకున్నాను, విని తెలుసుకొని విషయం నేను పానం చేసిన. తెలియక విషయం తాగితే కాపాడే అవకాశం ఉంటుంది. కానీ తెలిసి తాగితే ఎవరు కాపాడలేదు. మరి ప్రశ్న వస్తుంది, విషయం అంటే అందరికీ తెలుసు, విషయం అందరికీ తెలుసు. మరి జానియా శూన్యా, ఆ విషయము విని తంది ఇఫెక్టు, తంది ప్రభావం ఏముంటుందో అది తెలుసుకుని ఎందుకు అవుతారు? దానికి కారణం ఒక్కటే, అస్థిరమైన మనసు. మరి మనసు ఎందుకు అస్థిరమవుతుంది? ఎందుకంటే బుద్ధి అస్థిరమై ఉంది. మరి బుద్ధి ఎందుకు అస్థిరమవుతుంది? ఎందుకంటే బుద్ధికి జ్ఞానం లేదు, భక్తి జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా, శాస్త్రం ద్వారా బుద్ధి గట్టిగా అవుతుంది, స్థిరపడుతుంది. ఆ స్థిరమైన బుద్ధి ఆ మనసును నియంత్రిస్తుంది. లేకుంటే మనసు ఏం చెప్తుంది? మనసు కేవలము విషయాలను ఊహిస్తుంది, కల్పనలు. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ స్పెక్యులేషన్, మానసిక కల్పనలు. ఇంకా ఊహలకు అంతం లేదు. ఊహిస్తూ 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 ఈ విధముగా, ఆ విధముగా, ఇట్లా అట్లా. కానీ అన్నీ ఊహించడం కారణం ఏంటి? లక్ష్యమైంది అన్నీ ఊహలని ఎంజాయ్ చేసాం. హౌ విల్ ఐ ఎంజాయ్? మనసు ఏం చెప్తుంది? ఈ విధంగా, ఆ విధంగా, ఇట్లా అట్లా అన్నీ ఊహిస్తుంది. ఇంకా మనము ఆ మనసు యొక్క రథం మీద కూర్చుండి వెళ్తా అవుతాము ఎటు వెళ్తామో అర్థం ఎక్కడ బొందులు అడగడుతుందో తెలియదు. రథం మెల్లగా నడిది. ఎందుకంటే మెల్లగా నడితే బొంద కనబడి అలాగే దుంకి తనను కాపాడుకునే అవకాశం ఉంటుంది. కానీ స్పీడ్గా మనసు రథము చాలా స్పీడ్గా నడుతుంది. ఎంత స్పీడ్ అంటే గాలి అంత స్పీడ్. కనుకనే ఎవరైతే మానసికంగా కూలిపోతారు, మానసికంగా అస్థిరంగా చెప్తారో మరి ఎట్లుంటారు అంటారు, వీడు గాలి అయిపోయాడు. ఏమంటారు? అరే గాలి చేయగలంటారు అంటారు లేదు. నేను అంతా గాలి చేస్తున్నాను అంటలేదు. ఏంది గాలి ఉంటాడు? గాలి అంటే ఏంది? ఈ మనసు రథము గాలి స్పీడ్తోని వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే మన వెహికల్ స్లోగా వెళ్తే అందుబాటులో నిమిషాలు కనిపిస్తాయి. అవునలేదు? హోటల్లో దుకాణం పేరు కనిపిస్తుంది. కానీ బండి స్పీడ్గా అవుతాయి, ఏం కనిపించవు. అదే విధంగా ఎప్పుడైతే మనసు గాలిగా లేపుతుందో, నేను ఏం చేస్తున్నా, చుట్టుపట్టు ఏముంది, నా పరిస్థితి ఏముంది, అదేం అర్థం కాదు. ముందర ఊతామా గప్పు
ఎట్లా కూల్తి ఈ బొందానికి వచ్చే ఈ ప్రమాదం ఎలా జరిగింది కదా ఇంకేంది జరిగిన తర్వాత ఆలోచించే అవసరం అది వ్యర్థం. ఆలోచించాల్సినప్పుడు ప్రయాణం చేసినప్పుడు అప్పుడు స్పీడ్ కొంచెము కంట్రోల్ చేయాల్సింది. కానీ మనసుని స్పీడ్ని కేవలం బుద్ధే కంట్రోల్ చేయదు. మనసును కంట్రోల్ చేసే పని ఎవరిది? బుద్ధిది. కానీ మనసును కంట్రోల్ చేయాలంటే విచారణ చూసుంటారు. నార్మల్ వ్యక్తిని కట్టచ్చు, కానీ గాలిగా చేసినప్పుడు నువ్వు దొరకట్టు మనసు 10 మంది లాక్కుని తీసుకెళ్తారు. చూసినప్పుడు అనుకో ఎక్స్పీరియన్స్ ఉందా? నార్మల్ వ్యక్తిని కంట్రోల్ చేయొచ్చు, కానీ సాయిబాబాని ఇటు 10 అటు 10 అందరినీ వాడేళ్తాడు, ఈ 10 మంది తీసుకొని పోతాడు. కనుకని అటువంటి పిచ్చి మనసును నియంత్రించాలంటే వాడిని కట్టిపెట్టే వాళ్ళకు అంత స్ట్రాంగ్ ఉండాల్సింది, బలవంతం ఉండాల్సింది. ఆ బుద్ధి అంత గట్టిగా లేకపోతే ఆ బుద్ధి కూడా ఏమవుతుంది? ఈ మనసుతో అయి వెళ్ళిపోతుంది. సో ఈ సత్సంగంలో పట్ల ఇటువంటి సంఘటనలు శాస్త్రాలు మన వింటే ఏమవుతుంది? ఆ బుద్ధి గట్టిగా అవుతుంది. ఈరోజు అసలు అంటే మానవ సంఘంలో కావాల్సింది ఏంది? సత్సంగాలు. ఎందుకంటే అన్ని సమస్యలకు కారణం ఏముంది? ఈరోజు అస్థిరమైన మనసు. అన్ని ప్రమాదాలు, అది కుటుంబం కానీ, దేశం కానీ, రాష్ట్రం కానీ, పనిగడ కానీ, అన్ని ప్రమాదాలు, అన్ని పొరపాట్లు దేనివల్ల? ఆ స్థిరమైన మనసు ద్వారా. కానీ మనసు ఎందుకు అస్థిరమవుతుంది? ఎందుకంటే బుద్ధి బలహీనంగా అయిపోయింది. కనుకనే ప్రతి చోటుకు ప్రతిరోజు సాయంత్రం ఇటువంటి సత్సంగాలు జరగాల్సిందే. భగవద్గీత భాగవతపై ప్రవచనము ఉపన్యాసము చెప్పడం జరగాల్సిందే. ఎందుకంటే దానివల్ల మనసు బుద్ధి గట్టి అవుతుంది. ఆ గట్టి బుద్ధి ఆ చంచలమైన మనసును స్థిరం చేసి దానికి చక్కగా దారి మీద నడిపేయగలుగుతుంది. బలి చక్రవర్తితో గొప్పతనం ఏంటి? ఆయన బుద్ధి చాలా గట్టి ఉంది. కనుకనే ఆయన శుక్రాచార్య ద్వారా ప్రతిపాదించిన ఎలాంటి ప్రలోభనలకు గురి కాకుండా తన లక్ష్యంపై ఆయన దృష్టి ఫిక్స్ అయి ఉంది. ఇది కావాల్సింది. కనుక ఏమంటాడు? రాజ్యాలు ఎన్నో అంతైపోతాయి, కానీ జీవితంలో కీర్తి యశము పొందే అవకాశాలు అందరికీ రావు. కనుకనే ప్రతి ఒక్క మానవుడు ఆ యశము కోసము, ఆ కీర్తి కోసం ప్రయత్నం చేయాల్సింది. ఎందుకంటే కీర్తి వ్యక్తి పోయిన తర్వాత కూడా ఉంటుంది. మిగతా అన్ని విషయాలు వ్యక్తితో పాటి లేకుంటే వ్యక్తి కంటే ముందే వెళ్ళిపోతాయి. మనకంటే ముందే అన్నీ వెళ్ళిపోతాయి. మన అందము, మన యౌవనము, మన బలము మనకంటే ముందే పోతాయి. మనం అట్లా ఉంటాము. బలం ఎట్పోయింది? ఎటు వెళ్ళిపోయింది. అందం ఎట్పోయింది? పోయింది. కాలంలో లీనం అయిపోయింది. యౌవనము ఎట్పోయింది. ఇప్పుడు ఇష్టపడకుండా కూర్చుంటాం, నెత్తున్నాము, ఎగురుతాం, దుంగుతున్నాము. తర్వాత కూర్చుండి లేవాలంటే 10 సార్లు ఆలోచించబడుతుంది. నడవలేకపోతాం. మనం ఒక అమ్మని చూసినాం, అంటే మాకు పరిచయం ఉంటుంది. ఆమె 102 సంవత్సరాలు ఆమె వయసు. నడవరాదు, బెడ్ మీద కూర్చుంటుంది. ఎటైనా వెళ్ళాలనేది బాత్రూమ్ వెళ్ళేది. చిన్న పాపగా అమ్మలాడుతుంది. చూసి బాధ అనిపించింది. చిన్న పాపగా పరిస్థితి అయిపోయింది. 10 మంది సంతానం, కానీ ఎవరు చూసుకోవడం లేదు. కొడుకు లేదు, కొడలు లేదు, బిడలే వారం ఒకసారి పోయి అంత పెట్టుకుని వాళ్ళు పోయి అవి చూస్తున్నారు. అంతే. ఏమైంది? ఆమె అని అంత కథ చెప్తున్నామే. మేము 40 మంది కుటుంబము, ఇవి చేసినాము, అవి చేసినాము, అన్ని చేసినాము నాకు చెప్తూ కథలు ఆమె జీవిత విషయం. క్రెడిట్ కాలం అన్నీ కొట్టేసుకుని తీసుకెళ్ళి ఎవ్రీథింగ్ ఇస్ గాన్. కేవలం ఆమె ఉంది కూర్చోండి.
అయ్యా దండము అంటుంది. ఇంతే. తన శరీరం మీద ఏం నియంత్రణ లేదు, కానీ పరిస్థితి ఏముంది, ఆయన మొక్కుతుంది. ఆ భగవంతుడు నేను ఎప్పుడు చెప్తాడో ఎందుకు బతికిట్టు తెలుసలేదు. నేను నీ కోట ఇంకా అయిపోలేదు, నువ్వు రాసిన బాగా ఇంకో తీసుకున్నావు సంచులు, అవన్నీ ఇంకా ఒడిచిపోలేవు. ఎవరు ఒడిచిపోతావో అప్పుడు వెళ్ళిపోలేదు. వచ్చినప్పుడు ముళ్ళే మాల్సే సరుకులు మాల్సేనే వేసుకు వచ్చినావు, సంచులు మాల్సేనే పచ్చుకున్నావు నువ్వు, కాబట్టి ఇంకా కొడతలేవు. తిను. ఏ రోజు చివరి గింజ అయిపోతుందో ఆ రోజు ఇక అరే వెళ్ళిపోడు, దాని తర్వాత ఎవరు ఆపలేదు. కనుక చెప్పే విషయం ఏంటంటే ఇవన్నీ యశము కీర్తి తప్ప మిగతా మనం జీవితం అంతా ఎంతో కష్టపడి ప్రయత్నం చేసి ఎన్ని విషయాలు పొందినా అవన్నీ అయితే ఈ దేహంతో పాటు లేకుంటే దేహం కంటే ముందే దేహం సమక్షంగానే ఏమిటి ఒక్కొక్కరితో వీడిపోతుంటుంది. కనుకనే బలిచక్ర వ్యక్తులు ఈరోజు నాకు అవకాశం కలిగింది దేనికోసం, యశం కీర్తి పొందడానికి. కనుకనే ఈ అవకాశం నేను పోగొట్టుకోను. దాని తర్వాత ఎనిమిది చెప్తున్నాను, ఎందరికో మళ్ళీ అదే విషయం అదే విషయం కొనసాగిస్తుంటారు. ఎందరో వీరులు కొన్ని భౌతిక విషయాలు ఐశ్వర్య పొందడానికి తన దేహం నిలుస్తున్న యుద్ధరంగంలో పడగొట్టుకున్నారు. దే లేట్ డౌన్ దేర్ లైఫ్స్. కానీ ఎవరు కూడా తన సంపాదించిన డబ్బును, తన కట్టుబెట్టుకున్న డబ్బును ఒక మహాత్ముడికి దానం చేసే అవకాశం వాళ్ళకు లభించలేదు. ఎటువంటి మహాత్ములు? ఎవరైతే తీర్థక్షేత్రాలు నిర్మాణం చేస్తారు. మహాత్ముల పనేంటి? వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఆ స్థలంని తీర్థక్షేత్రంలో మార్చేస్తారు. ఎందుకంటే అన్ని తీర్థాలను మనము తన హృదయంలో పెట్టుకొని తిరుగుతాం అనమాట. సో వేరెవర్ దే గో, వాళ్ళు ఎక్కడికి వెళ్తే, వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే ఆ స్థలం ఏమవుతుంది? అది తీర్థక్షేత్రం అయిపోతుంది. అటువంటి సాధు మహాత్ములకు సేవ అందించే అవకాశము మరీ అరుదు. ఇంకా ఆ అవకాశము ఈరోజు నాకు కలిగింది. కనుకనే భగవద్గీతలో భగవంతుడు కృష్ణుడు దానము చేసే 3 స్థాయిలు చెప్తుడు. అంటే 3 విధంగా 3 రకాల దానాలు ఉంటాయన్నమాట. సాత్విక భావంలో దానం, రాజసిక భావంలో దానము, ఇంకా తామసిక భావంలో దానం. తో సాత్విక భావంలో దానం అంటే ఏమిటి? దాతవ్యం ఇది యద్దానం ధీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. సాత్విక భావన దానం అంటే ఏమిటి? ఏ దానం అయితే ఇది నా యొక్క ధర్మము, నా యొక్క బాధ్యత, నా యొక్క డ్యూటీ అనే భావంతో, బలవంతం కాదు, ఒకళ్ళు చేయమని చేసి కాదు, ఇది నా ధర్మం, నేను చేయాల్సింది, ఇట్ ఈస్ మై డ్యూటీ అనే భావంతో సరైన సమయంలో సరైన స్థలంలో ఇంకా ఒక సరైన వ్యక్తికి దానం చేయాల్సింది. మళ్ళీ తిరిగి ఏం ఆశించకూడదు. ఎన్ని విషయాలు? సాత్విక దానం అంటే ఏంటి? సాత్విక దానము ఫస్ట్ ఇది నా బాధ్యత అనే భావంతో, రెండోది సరైన సమయము, సరైన స్థలము, సరైన వ్యక్తి, ఇంకా ఇలాంటి తిరిగి ఆశించకుండా నాకు దీనివల్ల ఏం లభిస్తుంది. జనాలు ఇవన్నీ చేస్తారు, కానీ లాస్ట్ ఉంటుంది ఏంది? ఈ మొత్తం హాల్ నేను ఫ్యాన్ను స్పాన్సర్ చేస్తా, కానీ నా పేరు కనబడాలి. ఎప్పుడు నా పేరు కనబడాలి? మీరు పేరు రాస్తారు కానీ కనిపించదు. వచ్చిన వాళ్ళందరికీ నా పేరు కనిపించాలి ఎప్పుడు. మరి నీ పేరు ఎప్పుడు కనిపించాలంటే ఆ ఫ్యాన్ ఆన్ కావద్దు. ఎందుకంటే తిరిగి అంటే పేరు రావట్లేదా? మరి నీ పేరు శాశ్వతంగా కనిపించాలంటే ఆ ఫ్యాన్ ఎన్నడూ నడవద్దు. ఆ ఫ్యాన్ నడకపోతే ఏం షోపీస్ అవి.
నీ దానం వద్దు, నీ ఫ్యాన్ అది వెళ్ళిపోయింది. బెంచులు ఎత్తాము, ఈ మందిరానికి బెంచ్ ఎత్తాము, కానీ మా అవ్వ పేరు, మా అయ్య పేరు, నా పేరు, వారి యొక్క పుత్రుడు ఫలానా ఫలానా ద్వారా జ్ఞాపకార్థము అడ్రస్తో సహా ఏమాశిస్తున్నాము తన పేరు. అందుకని అది సాత్విక దానం కాదు. మనం అందరం దానం చేస్తాము, అదంతా తామసిక దానం. ఎందుకు? పట్టేటోడు రోడ్డు పోతుంటాడు, వాడి బీడి పడతాడు, సిగరెట్ పడతాడు, నీ డబ్బు తినడు, మాంసం తింటాడు, మద్యపానం చేస్తాడు. డబ్బులు ఇచ్చారంటే మీ ఇచ్చిన డబ్బుల ద్వారా వాడు మద్యపానం చేస్తే ఆ మద్యపానం చేసిన పాపం సగం వానికి, సగం మీకు. వాడు మీరు ఇచ్చిన 10 రూపాయలతోని ఓ బీడ కట్టే ఒక బీడ పట్టిందా, ఆ బీడి సగం ప్రభావం వానికి, సగం మీకు. ఎందుకు? మీరు ఇచ్చిన కాబట్టి వాడు బీడి పట్టిండు, మీరు డబ్బులు ఇచ్చింది కాబట్టి వాడు మద్యపానం చేసిండు, మీరు ఇవ్వకపోతే. కనుకనే డబ్బులు మాత్రము ఇవ్వద్దు. ఎవరు వచ్చినా కానీ ఈ అన్నం తిను. కానీ ఈరోజు అన్నం ఎవరు తీసుకోరు, క్యాష్. మన నిర్మల వాళ్ళు వచ్చి కుదుర మా కేంద్రానికి అక్కడ ఒక బ్రాహ్మణయ్య, అమ్మా దానం దానం నేను చూసిన. ఈ మా అమ్మ మతయ్య అన్న, మతయ్యని బియ్యం పోయాను తనకు అద్దు 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 బియ్యం అదు 20 రూపాయలు ఇవ్వను అంటే. ఎందుకు? 20 రూపాయలు అదే మీరు బియ్యం పెడతారు కదా, ఆ బియ్యం ఇప్పుడు మోసం శాతం అవుతలేదు నాకు. అంటే 20 రూపాయలు నోటు పోయచ్చు, కానీ బియ్యం పోయరాదు. ఎందుకు? డబ్బులు వస్తే ఇష్టం ఉన్నాయి కొనుక్కొని తినచ్చు, బియ్యం పోయి బియ్యం తినచ్చు. కనుక జాగ్రత్త దానం చేసేటప్పుడు ఇచ్చి తీసుకుంటున్నారు. మీరు దానం చేసి సగం కర్మను ఫ్రీగా ఏకీ సాథ్ ఫ్రీ, బాయ్ 1 and get 1 ఫ్రీ అన్నట్టు. అటువంటి దానం చేయొద్దు. చేస్తే కేవలం అన్నదానమే తిను, లేకుంటే హరే కృష్ణ, ఇంకేం లేదు. సో కనుకనే సరైన సమయంలో సరైన వ్యక్తికి సరైన సమయంలో ఇది నా యొక్క బాధ్యత అని తిరిగిన ఏం ఆశించకుండా చేసే దానమే సాత్విక దానం అంట. అటువంటి దానం ద్వారానే వ్యక్తికి లాభం అవుతుంది. ఇంకా దానం ఇచ్చిన దానం ఏంటి? ఒక దివ్యమైన దానం. సాత్విక దానం కూడా భౌతిక దానం, భౌతిక స్థాయి మీద. కానీ దివ్య దానం అంటే ఏమిటి? ఎవరైతే భగవంతుని యొక్క సంతృప్తి కోసము దానం చేస్తారో అది దివ్యమైనది. అంటే ఇది సాత్విక దానం కంటే శ్రేష్టమైనది, పైనది. కనుకనే బలి చెప్పేది ఏమంటాడు? నాకు ఈ దివ్య దానం చేసే అవకాశము లభించింది. ఎందుకంటే ఈ బ్రాహ్మణ బాలుడు ఎవరు? సాక్షాత్ మీరు చెప్పినట్లే, మీరు చెప్పారు కదా ఇందాక, ఈ చిన్న బ్రాహ్మణ బాలుడు కాదు, సాక్షాత్ విష్ణు వచ్చినని. అది తెలిసిన తర్వాత నా దృఢనిశ్చయము ఇంకా గట్టి అయిపోయింది. అంటే ఎట్లాగో సాధారణ బ్రాహ్మణుని దానం చేయాల్సింది, కానీ భగవంతుడు వచ్చినంటే ఇక తప్పే అవకాశం లేదు. కనుకనే నేను ఒక్క క్షణం కోసం కూడా వెనకము కాకుండా, ఎలాంటి సందేహం లేకుండా నేను ఖచ్చితము దానము చేస్తాను. ఎందుకంటే ఇటువంటి అవకాశము లభించడు ఇది అదే కాదు, అర్ధులు అర్థం. ద రేరెస్ట్ ఆపర్చునిటీ. ఇది చాలా అర్థం, చాలా రేరు. ఒక్క విషయం అర్థం చేసుకోవాల్సింది, మనం కొన్ని వారాల నుంచి విషయం చర్చిస్తున్నాం. ఎందుకు ఈ దానము దానము దానం అనే విషయం ఎందుకు చర్చిస్తున్నాము? ఎందుకంటే కేవలం దానం చేస్తేనే, దానం ద్వారా మన అహంకారం నష్టమవుతుంది. ఇంకా ఈ ప్రపంచంలో అందరికంటే పెద్ద చెప్పేది అహంకారం. ప్రతి ఒక్క జీవిని ఈ భౌతిక జగత్తులో కట్టిపెట్టే ముడి ఏమిటి? ఈ అహంకారం. ఏంటి? నాది, నా అనే భావము. నేను ఈ దేహంతో సంపాదించిన, దేహంతో సంబంధించిన ప్రతి ఒక్క వస్తు విషయము నాది. ఇది అసుర భావం. ఏంటది?
ఇటు చెప్తూ భగవంతుడు. రాక్షసుల యొక్క భావం ఏమిటి? ఈశ్వరోహం అహం భోగి. నేను ఎవరిని? నేను ఈశ్వరుణ్ణి. అంటే ఏంటి ఈశ్వరు అంటే ఏంటి? నియంత్రకుడు. అన్ని విషయాలపై అన్ని విషయాలను నియంత్రించేవాడు ఎవరు? నేను. ఈశ్వరోహం అహం భోగి. అన్నీ నా అధీనంలో కాబట్టి వీటిని భోగించేది ఎవరు? నేను. ఎందుకు? సిద్ధోహం బల్వాన్ సుఖీ. ఈ భావం చెప్తుంది. నేనే బలవంతుణ్ణి, నేనే సుఖమే కలిగిన వ్యక్తిని. కనుక ఎంతవరకు ఈ భావం ఉంటుందో ఈ దీన్ని రాక్షస భావం, అసుర భావం ఉంటుంది. డిమోనియాక్ మెంటాలిటీ. ఈ అసుర భావంతో మనము మన జీవితంలో సుఖవంతమైంచలేము. కనుకనే ఈ దానం విషయము, ఈ 8వ స్కందము, ఈ బలి చక్రవర్తి వామనదేవి విషయం చర్చిస్తున్నాం. ఎందుకంటే దేనివల్లైతే మనము ఈ భౌతిక జగత్తులో కట్టుబడి ఉన్నామో ఆ ముడిలోకి వెళ్ళి మనము దాన్ని అర్థం చేసుకొని ఇళ్ళకి మనం ఎట్లా బయటపడగలుగుతామో అది మనం ప్రయత్నం చేయాల్సింది. భగవంతుడు ఇచ్చిన ప్రతి ఒక్క విషయాన్ని భగవంతుని సేవ వినియోగించే ప్రయత్నం చేయాల్సింది. అదే శాంతి సూత్రం. భగవంతుడు గీతల 5వ అధ్యాయం 29వ శ్లోకంలో శాంతి సూత్రం చెప్తుంది. ఒక మానవుడు ఏ విధంగా ఈ భౌతిక జగత్తులో నివసిస్తూ ఉంటూ శాంతి అనుభవించవచ్చు. ఎట్లా? భోక్తారాం యజ్ఞదత్తసాం సర్వలోక మహేశ్వరి సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి నిశ్చయం. ఏమని చెప్తుండు? భోక్తారాం యజ్ఞ తపసాం. నువ్వు చేసే యాగాలు, నువ్వు చేసే తపస్యాలు ద్వారా పొందిన లాభంని అనుభవించేవాడు ఎవరు? నువ్వు కాదు, నేనని చెప్తుంది. నేనంటే తను, నేను కాదు తను. ఆయన ఏమని చెప్తాడు? నేను భోగించేవాడు, నువ్వు కాదు. ఎందుకు మరి? నువ్వెందుకు కష్టపడి నువ్వు ఎందుకు భోగిస్తావు? ఎందుకంటే నేను సర్వలోక మహేశ్వరుని. నువ్వు ఒక ఈశ్వరుని కావచ్చు, నువ్వు ఒక ఈశ్వరుని కావచ్చు ఒక కుటుంబంకి. కానీ నేను కేవలం ఈశ్వరి కాదు, ఈశ్వరుని మహేశ్వరుని. మరి ఏ లోకము? సర్వలోకం. ఆ సర్వలోకంలో నువ్వు కూడా ఉన్నావు. ఆ సర్వలోకంలో నీ లోకం కూడా ఉంది. కనుకనే అది ఎవరిది? ఇది నాది. కానీ నేను సర్వలోక మహేశ్వరు అయినప్పటికీ నేను ప్రతి ఒక్క జీవి యొక్క సుహృదుని. సుహృద్ ఏంటి? చాలా దగ్గరి సన్నిహితుడు, స్నేహితుడు. మిత్ర, బంధు, ఇంకా సుహృత్, ఈ 3 శబ్దాలు. మిత్ర అంటే ఎవరు? హాయ్ బాయ్ రోడ్లో వచ్చేవాడు. బంధు అంటే గేట్ ఇట్లా వచ్చేవాడు, కంపౌండ్ వచ్చేవాడు. సుహృత్ అంటే బెడ్రూమ్లోకి వచ్చేవాడు. మన బెడ్రూమ్లో మనం ఏమి తీసుకెళ్తాం? సూర్యుడిని తీసుకెళ్తాం. కొందరు మనం బయట మాట్లాడతాం, గేట్లో వచ్చి ఎట్లున్నారా, బాగున్నావా, ఏం చేస్తావా అని. కొందరిని లోపలికి రా హాల్లో. కానీ ఎగ్జామ్ దగ్గరికి ఉంటే మన బెడ్రూమ్ చదువు, బయట దగ్గర మనం అన్నీ ఉందాం, హాయిగా కూర్చుండి లోపలి డోర్ లాక్ చేసుకొని బస్ మన లోకంలో ముచ్చట్టు తొక్కిస్తుండు. ప్రతి ఒక్క జీవి యొక్క అటువంటి సూర్యుడిని నేను. ఈ 3 విషయాలు నేను అర్థం చేసుకుంటారు. ఈ కృష్ణుడే మన తపస్యలు ద్వారా పొందే ఫలంని, మనం చేసే యాగాల ద్వారా పొందే ఫలంని భోగించేవాడు తను. రెండోది, ఎందుకంటే ఆయన సర్వలోక మహేశ్వరుడు అయినప్పటికీ ఆయన ప్రతి ఒక్క జీవి యొక్క సూర్యుడు. ఈ 3 విషయాలు తెలుసుకుంటే మొదటి జ్ఞాత్వ అంటే తెలుసుకున్న తర్వాత శాంతి రిష్యతి, ఆ వ్యక్తికి శాంతి లభిస్తుంది. కనుకనే ఈ శ్లోకాల ద్వారా బలి చక్రవర్తి ప్రతి ఒక్క మానవునికి ఆ భగవంతుడిని సంబంధము ఎంత సహజంగా మనము ఏర్పాటు చేసుకోవచ్చో ఆ విధానం చెప్తుంది. పెద్ద విషయం కాదు, మనసు ఒప్పుడే గొప్పది కాదు. కానీ మనసు ఒప్పుకోకపోతే 5 కొత్త ఏడ్చుడు కూడా కష్టమైపోతుంది, ప్రాణం వెళ్ళిపోతుంది. 5 కొత్తలు వదిలిపెట్టాలంటే ప్రాణం వెళ్ళిపోతుంది. కింద మీద స్వామి లేదు, దండలేదు, ఇట్లా లేదు, అట్లేదు, వీరు వచ్చారు, వాళ్ళు వచ్చారు, ఇప్పుడు వినాయకులు వచ్చారు, వినాయకులు వస్తారు, మళ్ళీ దుర్గమ్మ వస్తారు, అట్లా వస్తారు, మళ్ళీ మీరు కూడా అత్యతరం వచ్చారు స్వామి, ముందే కరోనా ఉంది స్వామి,
పిల్లల స్వామి దందా లేవు, బిజినెస్ కొలాప్స్ అయిపోయింది. మరి రాత్రి డింగ్ నడుతుంది, మరి బిజినెస్ కొలాప్స్ అవుతుంది. బిజినెస్ కొలాప్స్ అవుతుంది కానీ నువ్వు కొలాప్స్ అవడం తప్పలేదు. కనుకనే బలి మహారాజ్ డిసైడెడ్ వితౌట్ హెసిటేషన్, కొంచెం కూడా మాట లేకుండా నేను ఈ అవకాశాన్ని నా చేతిలోకి వెళ్ళే జారుకుని ఎప్పుడు చూసుకున్నాను, జారీ నేను ఐ క్యాచ్ దిస్ అండ్ యూజ్ దిస్. కనుకనే నేను ఏమని చెప్తున్నాడు, చాలా గొప్పమైన వ్యక్తికి, ఒక వ్యక్తిని జీతము, ఆ వ్యక్తి జీతంలో ఆ జీతం మొత్తం శుభమైపోతుంది ఒక సరైన వ్యక్తికి దానం చేస్తుంది. కనుకనే నా జీవితంని శుభం చేసుకునే, టు మేక్ మై లైఫ్ ఆస్పిషియస్, ఐ హ్యావ్ గాట్ దిస్ ఆపర్చునిటీ. కనుకనే ఆయన నేను ఎంత అంటే అంత ఇచ్చేస్తాను. మళ్ళీ ఆయన ఏమని చెప్తుంది, ఇది చాలా ఫస్ట్ క్లాస్లో ఉంది. ఆయన ఏమంటున్నాడు, ఓ మహాత్మా, మీలాంటి మహనీయులు, మీలాంటి గొప్పమైన వ్యక్తులు, ఎవరికైతే అన్ని వైదిక సిద్ధాంతాలు ఎరిగి ఉన్నవాళ్ళు, అన్ని తెలిసిన వాళ్ళు, మీరు పెద్ద పెద్ద యాగాలు ఏర్పాటు చేస్తారు, పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. దేనికోసము? ఆ యాగాల ద్వారా మీరు ఆ దేవాదేవుడైన భగవాన్ శ్రీ విష్ణుని సంతృప్తిపరచడానికి, ఆయన యొక్క కృపను పొందడానికి మీరు చేస్తారు. కానీ నా అదృష్టం చూడండి, ఏ దేవుని అది కృపను పొందడానికి మీరు ఇన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారో, నేను ఏం చేయకుండా ఆ దేవాది దేవుడే నా యాగశాలకు వచ్చేసి అన్ని విధములైన వరాలు ఇవ్వడానికి, లేక నన్ను శిక్షించడానికి ఆయన రెండు విధంగా తయారవుతుండు. అంటే ఆయన రావడము నేను దాన్ని ఒక వరం అనుకోవచ్చు, లేకుంటే ఆయన చేత నా ఉన్న ఐశ్వర్యాన్ని కోలుకొని నేను దరిద్రుడు కూడా కాగలుగుతాను, అదొక శ్రాపం కూడా కావచ్చు, నా శత్రువు కూడా కావచ్చు ఆయన. కానీ ఆయన వచ్చేసిందంటే ఐ మస్ట్ క్యారీ అవుట్ హిస్ ఆర్డర్ అండ్ గివ్ హిమ్ ద రిక్వెస్టెడ్ ట్రాక్ట్ ఆఫ్ ల్యాండ్ విదౌట్ హెజిటేషన్. ఎలాంటి మోహమాట లేకుండా ఆ దేవుడే నా ఇంటికి వచ్చేసిందంటే, మీరు ఆ దేవుని దర్శనం కోసము, ఆయన యొక్క అనుగ్రహం కోసము ఎన్నో కార్యక్రమాలు, యాగాలు, తపాలు అన్నీ చేస్తూ ఉంటారు. నేను ఏం చేయకపోయినా వచ్చేసాడు. అటువంటి పరిస్థితిలో ఆలోచించేది ఏముంది? ఆలోచించలేదు. ఆయన నా మిత్రుడే వచ్చిందా, మిత్రుడై నాకు వరాలు ప్రసాదించి వచ్చిందా, లేక నా శత్రువై అన్నీ అపరిస్థితికి వచ్చిందా? దేనికోసం వచ్చిందో అది అనవసరం, ఆయన రావడము నా కోసం ముఖ్యం. ఎందుకంటే భగవంతుడు వచ్చిందంటే, భగవంతుడు ఏ రూపంగా వచ్చినా కానీ ఒక్క విషయం అర్థం చేసుకోవాల్సింది, ఆ జీవికి ఆయన శ్రేయము కల్పించడానికి వచ్చింది. ఎందుకంటే భగవంతుడు ఎన్నడూ ఎవరిచ్చాడు కోరుకోడు. ప్రతి ఒక్క జీవి యొక్క శ్రేయాభిలాషుడు ఆయన. ఎందుకు శ్రేయాభిలాషుడు? ఇప్పుడు మీరు తల్లిదండ్రులు, మీ కొడుకులు, మీ సంతానం ఎంత లంక దొంగ బద్మాష్ అయినా కోపం వచ్చి ఒక మాట అంటొచ్చు, కానీ వాళ్ళు ఎప్పుడు చెడు కొడుకుతారు. వాడు మళ్ళీ తిట్టినా కానీ కోపం వచ్చి మీరు తిడతారు, ఎల్లవరు తిట్టలేదు, వెళ్ళిపో. కానీ మళ్ళా ఎక్కడ పడుకున్నాడు, ఏం చేస్తుండు, ఏం తింటుండు, మన పరిస్థితి ఏంది, లగ్గం చేసుకున్నాడు అంతా చెప్తినలేడు, ఉదయం కట్టుకొచ్చుకున్నాడు, పిల్లలు అన్నాడు, ఎట్లా బతుకుతుందో, ఎట్లోనే ఎత్తుందో, ఏం ఎత్తున్నా అని ఎప్పుడు ఎలా వచ్చినట్టుంటుంది. సో మనం ఒక బద్ద జీవులమే, మన కన్న పిల్లల విషయంలో ఇంత ఆలోచిస్తుంది, అయినా ఎంత ఆలోచించింది. భగవంతుడు ప్రతి ఒక్క జీవి యొక్క శ్రేయాభిలాషుడు. తల్లి ప్రేమ కొద్దీ తన
బిడ్డను, నా సంతానాన్ని అలుముకున్న ప్రేమని, 2 ఈకిన కత్తి పొయ్యి మీద స్టవ్ మీద గరం చేసి సురుపెట్టిందా కానీ అదేంటి? అది శత్రుభావ. శిక్షిస్తుందంటే ఆమె శత్రువే కదా, అది కూడా ఆమె ప్రేమ యొక్క ఇంకో రూపం. కనుకనే బలి చక్రవర్తుడు ఆ భగవంతుడు నా యాగశాలకు రావడం అది వరం కావచ్చు, లేక నా ఆస్తులనన్నీ హరించి నా శత్రుడు కావచ్చు. కానీ ఆయన ఏ రూపంగా వచ్చినా ఆయన ఆ నారాయణుడు. ఇది నేను చూసేది. నారాయణప్పటికీ ప్రతి ఒక్క జీవ శ్రేయభిలాషుడు ఆయన రావడము నా శ్రేయం కోసం తప్ప అది పొరపాటు నాది. నేను ఈ ఆస్తి నాది అనుకుంటే, ఈ ఆస్తులను నా అనుకుంటే నా ఆస్తులను హరించిన అనుకుంటాను, అవును లేదా? కానీ ఇవన్నీ ఆయన అనుకుంటే ఉంటుందా ప్రాబ్లం? విచారం లేదు. ఈ ప్రపంచంలో మనం కొందరి నా మిత్రుడు, కొందరి నా శత్రువు అంటాము. ఎవరు మన మిత్రుడు కాదు, ఎవరు మన శత్రువు కాదు, అది కేవలం మనం చూసే విధానం ఉంది, అది మన సైకాలజీ ఉంది. మనకు ఒక వ్యక్తి లాభం అయితే మనం మిత్రుడు అంటాము, ఒకరితో నష్టం జరిగితే శత్రువు అంటాం. అంటే ఆ వ్యక్తి మనకు శత్రువు మిత్రుడైన దానికి ఆధారం ఉంది, నా లాభ నష్టం. కనుకొని బలియట్టుండు నేను తలుచుకుంటే, నేను అనుకుంటే నా మిత్రుడే ఆయన దర్శనం ఇచ్చి 33 కోట్ల దేవతలు ఆయన ఒక దర్శనం కోసం ఆతురత పడుతుంటారు. కానీ నేను ఏం చేయగలిగిన ఆహ్వానించలేను. ఆయన ఇంకా అయ్యా రండి చెప్పలేను, ఆయననే ప్రత్యేకించి వచ్చేసిండు. దీనికంటే పెద్ద వరం ఇంకేంది, దీనికంటే పెద్ద ఆశీర్వాదం ఇంకేంది? కానీ ఈ 3 భవనాలు నాయి, వీటిపై ఆధిపత్యం పొందాను, నేను రాజు అనుకుంటే నా ఆస్తులను దొంగలిందకి వచ్చిండు, హరించిన వచ్చిండు అనుకుంటే ఆయన ఏమిటాడు? నా శత్రువు అయిపోతాడు. ఆయన నా మిత్రుడు కాదు, శత్రువు కాదు. అది కేవలము ఆయనను చూసే విధానం మీద ఉంది. సో వన్ హ్యాస్ టు చేంజ్ దిస్ సైకాలజీ. ఎట్లా చేంజ్ అవుతుంది? ఆయన ఏ రూపంగా చేంజ్. ఇప్పుడు చిన్నపిల్లలు అదే ఉదాహరణ, మీరు ప్రేమకు తలుపుకున్నా కానీ మమ్మీ అంటాడు, మీరు గట్టిగా రీకుండ్రి చూపెట్టుండ్రి, ఏమని అంటాడు? మమ్మీ అంటాడు. చూపెట్టింది ఎవరు? మమ్మీ. రోడ్డు చెప్పది మీగింది మమ్మీ, కానీ మళ్ళీ ఏడ్చేది ఎట్లా ఏమంటాడు? మమ్మీ అంటాడు. కనుకనే ఆ బాబుకు, ఆ పాపకు ఏం నాలెడ్జ్ ఉంది? ఆమె నన్ను ప్రేమ కొద్ది అల్లుకున్నా, లేక నాకు సుఖ పెట్టినా, నన్ను పోషించే నా కన్నా నా సంరక్షణలు ఇచ్చిన తల్లి. తల్లి ఏ రూపమున్నా నా తల్లి. ఈ భావం ఉంటే ఆ పాప ఎన్నడూ కూడా విడిపోతుంది, మీకు దూరం అవుతుందా? కాదు. సో అదేవిధంగా జీవుడు ఈ భావం ఉంటే ఎన్నడూ భగవంతునితో వీడిపోడు. ఎందుకంటే జీవుడు అర్థం చేసుకుంటూ భగవంతుడు ఏం చేసినా కానీ నా యొక్క శ్రేయం కోసం, ఎందుకంటే ఆయన నా యొక్క శ్రేయాభిలాషుడు, నా యొక్క సుహృదుడు. హీఈస్ మై ఎవర్ బెస్ట్ వెల్ విషర్. సో హౌ కెన్ యూ థింక్ బ్యాడ్ అబౌట్ మీ? ఆయన నా విషయం చెడు ఎలా కోరుకుంటాడు? ఇది సాధ్యమే కాదు. ఏ విధంగా అయితే లక్ష్మీదేవికి దరిద్రం అంటే తెలుసా? సరస్వతికి అజ్ఞానం అంటే తెలుసా? తెలుగు. లక్ష్మీదేవికి దరిద్రం అంటే ఏం తెలియదు, సరస్వతికి అజ్ఞానం అంటే తెలియదు. అదేవిధంగా ఆ భగవంతునికి తన భక్తులపై దయా కలిగి కరుణించుడు, లేదా దయా చూపించక ఆయన ఉండలేడు. ఇది ఆ భగవంతుని గుణం.
కనుకనే ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది, భగవంతుడు ఏ విధంగా ఏ రూపంలో వచ్చినా కానీ భగవంతుడు నా జీవితంలో వచ్చినట్టేనే వచ్చేసినట్టేనే దానికంటే శుభకారకమైన విషయము ఇంకా ఏం లేదు, ఇంకేం లేదు. మనము ఎన్నో జన్మల సుకృతులు చేసుకున్న తర్వాత మనకు భక్తుల సాంగత్యం లభిస్తుంది. ఆ సాంగత్యం వచ్చిన తర్వాత మన జీవితంలో ఏం జరిగినా కానీ ఒకరు అర్థం చేసుకోవాల్సింది, నేను ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాను? స్వామివారి ఆధ్వర్యం ఉంది. స్వామివారి ఆధ్వర్యం ఉన్న తర్వాత నాకు ఎన్నో చెడు జరగదు. అది కేవలం నేను మంచి చెడు అని నాకు చూసే విధానంపై ఆధారపడింది అంతే. కనుకనే మన చూపును మనము మార్చుకోవాల్సింది, చూసే విధానాన్ని మార్చుకోవాల్సింది. అప్పుడు భగవంతుని యొక్క అందమైన దయాభావము నాకు కనిపిస్తుంది. అప్పుడు మనం భగవంతుని ఒక క్షణం కూడా దూరం కాలేము. కానీ మన మనసు గురై, మనసుని ఒక దాసుడై, మనసుకి బానిసుడై మనము ఆ మనసు యొక్క వేగంతో కొట్టుకుపోతాం అనుకో, ఏదో గాలి గాలి ఇక గాలి గాలి రిజల్ట్ ఏంది? పరిణామం ఇక బొంతలు పోయి వెళ్ళిపోదు. కానీ బలి చక్రవర్తి బుద్ధి చాలా గట్టిగా ఉంది. ఎన్ని ప్రలోభనలు వచ్చేసినా కానీ బండిని కదా శుక్రాచార్య బలి చక్రవర్తి మనసును ఎక్సలరేటర్ ఎత్తి 5th గేర్ మీద దింపుతుడు. కానీ ఎన్ని చేసినా కానీ బండి న్యూట్రల్ నడుస్తుంది. ఎందుకు? క్లచ్ మీద బుద్ధి గట్టిగా ఉంది. బుద్ధి గట్టిగా ఉంటే ఎంతైనా గురుగాను, బండి మాత్రం న్యూట్రల్ గేర్ మీద నడుతుంది. హరే కృష్ణ ప్రభుకి జయ. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఒక్కొక్కటి తెలుసుకోండి. అంటే నాది ఫేవరెట్ శ్రీమద్ భాగవతంలో 8వ స్కందం అంటే ఫేవరెట్. ఇంకా 8వ స్కందంలో ఈ బలి చక్రవర్తి ఒక లీల అంటే ఇంకా ఫేవరెట్. ఎందుకు? లెక్కలేని పాఠము, ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి చెందడానికి లెక్కలేని పాఠం మనం వీళ్ళకి తెలుసుకోవచ్చు. కనుక జస్ట్ మీతో నేను షేర్ చేస్తున్నాను అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ చాలా ధన్యవాదాలు ఇంత ఓపికతో నేను కూర్చొని విన్నందుకు.